నిజం చెప్తున్నానండి. అంతకుముందయితే నాకు ఇంత మైండ్ సెట్ లేదు. ఇప్పుడిప్పుడే కొన్ని యూట్యూబ్‌లో చూడటము, బయట జనాల ద్వారా ఇలా అన్నీ నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న వాటిని మంచివి అని అనుకుంటే మాత్రం ఒకటికి 10 సార్లు మళ్ళీ మళ్ళీ చూసైనా నేర్చుకొని ఇంట్లో అయితే అమలు చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనంటే, మేము ఇల్లు కట్టుకునేటప్పుడు మేము సీలింగ్ వర్క్ కానీ, ఇంకా అక్కడక్కడక్కడ ఏదో మా ఒపీనియన్‌తో చేయించాము కానీ, ఇంక ఇంటి పనులు, సిమెంట్ పని మాత్రం కూడా మొత్తం టాపీ పని చేసే మేస్త్రులకే అప్పచెప్పామనమాట. వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే మేమైతే ఇల్లు అయితే డిజైన్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, నాకున్న మొక్కల పిచ్చికి మొక్కలు బాగా పెంచాలి అనే ఇది మీద ఉన్న గొంతుల్లో సందుల్లో ఇలా పూల మొక్కలు అయితే వేసేసుకున్నాను. కానీ మాకు ఇంటి ముందు చాలా ప్లేస్ ఉందండి. అదంతా కూడా ఫ్లోరింగ్ చేసాము. కానీ నేను యూట్యూబ్లో కొన్ని గార్డెన్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు ఎంత మంచిగా ఐడియాతోటి ఎట్లా చేస్తున్నారంటే మళ్ళు కట్టి బాగా పెంచుతున్నారు. నాకు అలాంటి మైండ్ సెట్ అప్పుడు లేకపోయే మొత్తం ఫ్లోరింగ్ చేయించాను. ఇప్పుడు అదే కొంచెం ఆలోచించినట్టయితే మళ్ళాగా చేసినట్టయితే చాలా ఇంటి ముందు చాలా ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ అంతా ఇప్పుడు మొక్కలతో నిండిపోయి పూలతో కలకలలాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అనుకోని ఏం ప్రయోజనం, మొత్తం ఫ్లోరింగ్ చేయించాము. అదైతే మళ్ళీ పగలకొట్టలేము కదా. సో అదేనండి, నేనైతే యూట్యూబ్ నుంచి బయట నుంచి కొన్ని అయితే నేర్చుకుంటున్నాను. నేర్చుకోవడంలో తప్పు లేదు. అవి మంచివైతే మాత్రం కంపల్సరీ నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్న వాటిని మీకు కూడా షేర్ చేస్తానండి. ఎందుకంటే అవి మంచివి, నలుగురికి షేర్ చేసినా ఏం కాదు. సో ఈరోజు అయితే ఆదివారం కదా, ఇంకా పిల్లలకి బాక్స్ కట్టే హడావిడి లేకపోయినా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్ర లేచాను. లేచిన వెంటనే ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లోకి వచ్చేసి బ్రహ్మముహూర్తంలోనే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలానే తులసీదేవి దగ్గర కూడా ప్రతిరోజు తులసిమ దగ్గర పూజ చేసుకున్నాం అనుకోండి. ఇంకొకటి చెప్తాను మీకు, తులసి కోట ఇంట్లో ఉంటే ఏమంటారంటే పెద్దవాళ్ళు కోటలో ఉన్నట్టు ఉంటాము అని అంటారంట. సో నాకు పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే తులసి కోట అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే రోజు రెగ్యులర్గా పూజ అయితే చేసుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చితే, కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం వల్ల ఛానల్ అయితే గ్రోత్ వస్తుందన్నమాట. ఓకేనా. సో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.